నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు అగ్రి కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. టైం డిఫరెన్స్ ఉన్నది కదా? ఓకే సార్. ఒక 10 నిమిషాలు ముందుకెళ్దామా? ఫైన్ సార్. యా, ఓకే సార్. చూద్దాం ఏం జరుగుతుందో. యా, ఎస్ ఎస్. తెలీదు, ట్రై అయితే చేస్తున్నాను. షూర్, నో ప్రాబ్లం సార్. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్, కరెంట్లీ నేను బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో. ఓకే. అండ్ సార్, అదే సార్, జాబ్ గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ గురించి ఎలా ఉండబోతుంది అని. అంటే ఈ జాబ్లో చాలా ట్రాన్స్ఫర్స్, మూమెంట్స్ ఇవన్నీ జరిగాయి. అండ్ జాబ్లో కూడా బయటికి సింపుల్గా కనిపిస్తుంది, బట్ చేసే వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది అన్నట్టుగా అలాంటి కొన్ని ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ పర్టికులర్గా. అది జాబ్ జాయిన్ అవ్వ ముందు తెలీదా మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని? లేదు సార్. తెలీదా? గవర్నమెంట్ జాబ్ అన్నాక ట్రాన్స్ఫర్ అవుతుంది కదా? అంటే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ ఫ్రెండ్స్తో పాటు క్యాజువల్గా ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్స్కి, ఈ ఎగ్జామ్ పడింది రాస్తావా అంటే సరే అని అప్లై చేయమని వాళ్ళే అప్లై చేశారు ఫ్రెండ్స్. అప్పుడు మరి రాసాను, మానేస్తారా? వచ్చింది. లేదు సార్, 10 years అయిపోయింది. దీంట్లోకి వచ్చిన తర్వాత బయటపడడం కుదరట్లేదు. అంతేనా? ఒకసారి లోపలికి వెళ్తే అంతే. ఉంది. సరే ఆ సరే. ఇప్పుడు తర్వాత ఎంత ఇస్తున్నారు వీళ్ళు బెనిఫిట్స్ పే? అవన్నీ ఇది. ఎల్పిఏ సార్, ఇప్పుడు నేను స్కేల్ 3లో ఉన్నాను సార్, సీనియర్ మేనేజర్. సో నా పే వచ్చేసి అరౌండ్ 30 lakhs దాకా ఉంటుంది సార్. ఓకే, గుడ్ గుడ్. మరి ఇక ట్రాన్స్ఫర్ తప్పదు కదా ఇక. అదే సార్. అంటే చాలా ట్రై చేశాను బయటికి వెళ్ళడానికి, మూమెంట్కి, బట్ అవ్వలేదు. సరే చూద్దాం, చార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఎస్ సార్, ఎస్ సార్. మీకు బేసికలీ సాటిస్ఫాక్షన్ ఆస్పెక్ట్ కూడా ఉంది, స్పెషల్ ఆస్పెక్ట్. ఆస్పెక్ట్ ఉన్న వాళ్ళకి తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు. శని ఉండొచ్చు శుక్రుడిని సార్. ఆస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత అచీవ్ చేసినా, ఎంత టాప్ అయినా కూడా నేను అనుకున్నంత స్థాయిలో లేదని చెప్పి డిసప్పాయింట్ అవుతారు అనమాట. అవును సార్, అదైతే ఉంది సార్. ఎస్ అది ఎస్. ఒరిజినల్గా ఉన్నదానికి అసలు జాతకంతో సంబంధం లేకుండానే పనిచేస్తుంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు అది. ఓకే, సరే ఓకే సార్. చెప్తా. మీది మంచిగానే ఉంది చార్టు. తులా లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఇంద రాహు అవును సార్. నక్షత్ర, అంటే ఎస్ సార్. మాలవ్య మహాపురుష యోగం. ఎస్ చతుర్థంలో సార్. శని, మళ్ళీ అది శశ మహాపురుష యోగం. కేంద్రాల్లో ఎస్ సార్. గ్రహాలు, మళ్ళీ భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. కానీ భాగ్యాధిపతి డిస్టర్బ్ అయిపోయాడు. ఏంటిది? బుధుడు కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఎక్సెప్షన్ తక్కువగా ఉంది, బుధుడు వక్రిస్తాడు. మళ్ళీ వక్రించినప్పుడు చూద్దాం. చంద్ర నక్షత్రంలో గ్రహాలు అంటే రవి, శని ఉన్నారు. చంద్ర రాహులు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మరి రాహువే లీడింగ్ కదా, ఎందుకంటే 7th లార్డ్ని చూశాడు కాబట్టి గుడ్. చంద్రుడు లీడింగ్ అయితే ఇంకా యాంగ్జైటీ పెరిగేది అనమాట. ఓకే సరే. గురువు ఇస్ ఇన్ రవి నక్షత్రం. అంత చాట్ అంతా చక్కగా ఉంది, ఒక్క బుధుడు తప్ప మిగిలిన అన్ని కూడా బాగున్నాయి. బుధుడేమో బుధుడు రాశిలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి బుధుడిగా ఆక్యుపెంట్గా పర్ఫామ్ చేయడు కదా. సో కాబట్టి అవును. దట్ ఈజ్ ఆల్సో గుడ్ గుడ్ పాయింట్ అనమాట. సరే వెనక్కి వెళ్దాం చార్టు. ఆ స్టోరీ చెప్పను తెలుసు కదా, సో అవును డైరెక్షన్ సార్. చెప్తా. ఎస్ సరిపోతుందో సార్. లేదో చూడండి. సరిపోతే ముందుకెళ్దాం, లేదంటే టాటా బాబా చెప్పి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ 14-15 degrees ఉంది కాబట్టి ఇమీడియట్గా వీనస్తో స్క్వేర్ అవుద్ది. కానీ సన్ ఉన్నాడు కాబట్టి కొంత మంచి పాయింట్. అంటే మీకు ఏందనంటే ఇటు సైడ్ అటు సైడ్, ఇటు ఒక టీ స్క్వేర్ ఉంది, అటు ఒక స్క్వేర్ ఉంది అనమాట. సో అన్ని కౌంటరింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రోగ్రెస్ కనిపించదు, ప్రాబ్లము కనిపించదు లాగా చేస్తూ ఉంటాయి అనమాట ఇట్లాంటి ఆస్పెక్ట్స్ యాక్టివేట్ అయినప్పుడు టుగెదర్గా. ఎస్ సార్. సరే, అవును. ఇప్పుడు శని భుక్తి జరుగుతూ ఉన్నది. పుట్టినప్పుడు శని ఓకే వక్రిచ్చాడు, ఎక్స్పెక్టెడ్గా లేడు కాబట్టి నార్మల్. దాని తర్వాత మీకు 10th హౌస్ ఆఫ్ పొజిషన్, రెట్రో, రివర్సల్ ఆస్పెక్ట్, వీనస్తో స్క్వేర్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా చిన్నప్పుడు. ఆ ఎస్ సార్. 3 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, 3-4 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మళ్ళీ మెర్క్యూరీ బుక్తో కూడా జరుగుతుంది. దానికి ఎక్స్పెక్టెడ్గా లేదు కదా. ఫాదరు, డెసిషను, ఏదైనా ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్, హెల్త్, అక్కడ ఏమైనా ఛాలెంజెస్ కనిపించాయా? ఏం లేదు, బాగున్నాయా? యాక్చువల్లీ పుట్టినప్పుడు సార్ అనుకోకుండా టెండర్ రావడం ఒకటి జరిగింది. దాంతో ఆ టెండర్ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేశారు. సో మ్మ్. ఫస్ట్ 2-3 years బాగానే నడిచింది. ఆ తర్వాత అదే మరి నుంచి 3 ఇంకా years తర్వాత ప్రాబ్లం. నడవలేదా? లేదు సార్, 3 years తర్వాత అంటే ఇంకా ఇష్యూస్ రావడం, అదే బిజినెస్ మరి 95 కదా, కాంపిటీషన్. మనం త్రీ అంటే అవును సార్. 1995 అక్టోబర్ టు 96 అక్టోబర్ మధ్యలో మనము ఫాదరు ఛాలెంజ్ చెప్పాం. అక్కడ ఇష్యూస్ వచ్చాయి, అంటే ఫైనాన్షియల్ స్టక్ లాగా డెసిషన్స్ ఎస్ సార్. అనుకున్నట్లేవా? అవును, అవును సార్. అవును. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా యురేనస్తో వెళ్తున్నాడు కాబట్టి మనం చెప్పాం కదా, మెర్క్యూరీ ఒక్కడే డిస్టర్బెన్స్. ఇప్పుడు మెర్క్యూరీ దశలో వచ్చినప్పుడు పర్ఫామ్ చేస్తాడు అనమాట, మిగిలిన భావాల మీద పర్ఫామ్ చేయకుండా. అంటే అక్కడ ఫాదర్కి అంటే మొత్తం బాటమ్ లైన్ వెళ్ళిపోకుండా
టెంపరీ సిచ్యువేషనల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఓకే, అవును సార్. అంటే గ్రోత్ లేదు అలా అని చెప్పి డౌన్ ఫాల్ అనేది లేదు. నైన్త్ స్టక్ లాడి అయిపోయి పోతే ఇరుక్కుపోయాడు అంతే. ఫాదర్ సపోర్ట్ జీరో కదా. ఇప్పుడు అట్లా చేయకుండా ఈ ఎంతో కొంత అర్థమైందా తగ్గిస్తాడు అనమాట రావాల్సిన ఎస్ దాన్ని. ఎస్ తర్వాత ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. టెండర్ అంటే ఏం చేసేవాళ్ళు మీ ఫాదరు? సార్ అంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్గా చేశారు. ఆ తర్వాత వి స్టార్టెడ్ ఓన్ మెడికల్ షాప్. ఓకే, సో ఆ మెడికల్ షాప్ రిలేటెడ్గా టెండర్స్ ఉంటాయా? లేదు లేదు. టెండర్ అనేది అనుకోకుండా లైక్ నేను అంటే కడుపులో ఉన్నప్పుడు ఊర్లో టెండర్ నడుస్తుంది. ఎవరైనా గ్రాడ్యుయేట్ కావాలి పార్టిసిపేట్ చేయడానికి అలా అలా అంటే, సో మా మదర్ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి అక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై మదర్ టెండర్ ఏం వచ్చిందనమాట. టెండర్ అని అడుగుతున్నా, దేనికి సమ్ సంబంధించి? సమ్ ఇసుక టెండర్ అనుకుంటా ఇసుక సార్. టెండర్. ఓకే, రైట్. యా అదే ఎందుకంటే లిక్కర్ టెండర్ ఉంటాయి, చాలా రకరకాల టెండర్స్ ఉంటాయి, ఎస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి. సో అది ఓ, అనుకోలేదు. సడన్ గా ఒకరు కావాలి ఇలా గ్రాడ్యుయేట్ వాళ్ళ పేరు మీద టెండర్ ఇస్తామా ఫస్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మాకు సంబంధం లేదు. మీరు ఓకే పుట్ ఓకే అవర్ ఇక నేమ్ ఇక అని ఇప్పుడు ఇక్కడ మూమెంట్ ఆగింది. 3 years తర్వాత నుంచి మూమెంట్ ఆగింది. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. వచ్చేంత వరకు కూడా ఒక లెవెల్లో అలా పోతూ ఉంటుంది అంతే. అర్థమైందా? 97, 98 ఏం లేదు. మళ్ళీ మెర్క్యూరీ కూడా 10th హౌస్కు స్క్వేర్ అవ్వబోతున్నాడు. 2000 ఈ ప్రాంతంలో కూడా ప్రోగ్రెసివ్ మూన్ గ్రాండ్ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2001లో 10th హౌస్ స్క్వేర్ జరుగుతోంది. సన్ మూన్ స్టార్, మూను రాహు కలిసి ఉన్నారు కదా. అది సన్ను రాహు కదా, ప్రభుత్వ దండన యోగం లాంటిది కాబట్టి ప్రోగ్రెస్ కెరియర్ ఎక్స్పెక్టెడ్గా ముందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోతా ఉంటాం అనమాట, అట్లాంటి ఆస్పెక్ట్. కాబట్టి సందశ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా అంటే అక్కడ జూపిటర్ ఉన్నాడు, బట్ కథ స్టిల్ ఓకే నడిపిస్తాడు అంతే. అర్థమైందా? సో ఇక్కడ మళ్ళీ 2000, 2001లో కూడా మనం ఇబ్బంది చెప్తాం. కనిపించింది కదా. ఎస్ సార్. 2001-2లో ఇంకా షాప్ మొత్తం తీసేసి ఇంకా ఫాదర్కి అప్పటికే జాబ్ వచ్చింది. 96-97లో ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ వచ్చింది. సో ఇప్పుడు 2000 కాంట్రాక్ట్ లోనే ఎక్కువ వస్తుంది కదా, ఆర్టీసీ అంటే మళ్ళీ అప్పట్లో తగ్గుతుంది. ఉండేది సార్. అవును. అప్పట్లో అలా వచ్చింది. అది పర్మనెంట్ అయింది ఆ తర్వాత. అండ్ బిజినెస్ అది లాస్ అంటే లాస్ అని కాదు సార్, ఇంకా నడవట్లేదు. ఇక ఎలా దాన్ని వైండ్ అప్ చేసి ఇక నడిపిస్తానని జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంతే. అవును సార్. అండ్ అంటే 2001 గ్రోత్ లిమిట్ అయిపోయింది కదా. ఇప్పుడు బిజినెస్ ఎస్ సార్. నుంచి జాబ్కి వెళ్తే జాబ్ అనేది లిమిటెడ్, బిజినెస్ అనేది లిమిటెడ్. అన్లిమిటెడ్ కాబట్టి గ్రోత్ లిమిట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మనం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి మనం లిమిట్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి సార్, మా ఫాదర్ చెప్పడం ఏంటంటే తను జాయిన్ అయినప్పుడు అదర్ స్టేట్ గవర్నమెంట్ కంటే ఆర్టీసీలో శాలరీ ఎక్కువ ఉండేది. 96-97లో మేబీ ₹100, ₹200 అలా అప్పుడు ఓకే అంతే ఓకే. కాబట్టి. బట్ 2001-2002 వచ్చేసరికి సక్సెసివ్ పే స్కేల్స్ అవ్వడం, ఆర్టీసీలో లాసెస్ ఉందని పే స్కేల్ చేయకపోవడం, సో ఆ శాలరీ స్టాగ్నెంట్ అయిపోయింది. ఇక్కడ కూడా గ్రోయింగ్ పడింది ఫ్యామిలీకి మళ్ళీ. ఇది. ఇక్కడ కూడా ఎఫెక్ట్ పడింది. ఎస్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎఫెక్ట్ పడతా ఉంది కదా. ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ ఇక తర్వాత 2003-4 ఇది మీకు చదువుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఓకే, ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పక్క పెట్టేస్తే మీరు ఓకే ఇంప్రూవ్ సార్. అవ్వడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మెర్క్యూరీ రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి 3-4 ఇంప్రూవ్మెంట్ పనిచేసింది కదా. ఎస్ నో 2004-5 అవును సార్. అంటే కొంచెం స్టడీస్లో లర్నింగ్ కాన్ఫిడెన్స్ ఇంతకు వచ్చింది. ముందు కన్నా బాగుంటుంది. ఎస్ అర్థమైందా? ఎస్ అవును సార్. దాదాపు ఏంటంటే ఇప్పుడు బాగా అర్థం చార్ట్ అవ్వడం. బ్యాలెన్స్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక ఓకే ప్రాబ్లం చెప్పము, మీ ఫాదర్ ఏ సిచ్యువేషన్లో ఉంటారో ఇక అలా నడుస్తూ ఉంటుంది తప్ప పైకి కిందికి ఏం చెప్పట్లేదు. కంటిన్యూ. మూను ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ కదా. సో వీనస్ మాలవ్య మహాపురుష యోగం కదా. సో బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పాజిటివ్గానే పనిచేస్తాయి. కాదు అట్లని మనం సూపర్ ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అర్థమైందా? అవును తర్వాత సార్. 5-6 వెళ్తూనే ఉంది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్తా. వీనస్ వస్తాడు కదా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి అయ్యో మళ్ళీ 2009-8-9లో మళ్ళీ అది రివర్సల్ ఆస్పెక్ట్ కదా, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. సాటర్న్ మూన్ స్టార్ అంటే ఆ మూన్ రాహు వదిలిపెట్టట్లేదు. అర్థమైందా? ఆ మూన్ రాహు ఒకటి మెర్క్యూరీ ఒకటి ఆడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తా. అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయో బీటెక్ ఏదో ఉంటారు కదా, అక్కడ అనుకున్న మార్కులు రాలేదా, అనుకున్నంత సీట్ రాలేదా, లేదంటే వేరే ఇంకేమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫాదరు, ఫ్యామిలీ హెల్త్. అబ్సల్యూట్లీ రైట్ సార్. అది ఎంత పర్ఫెక్ట్ అంటే 3 థింగ్స్ ఒకేసారి జరిగాయి. 2009లో ఐ థింక్ ఫాదర్కి పేస్ మేకర్ వేశారు హార్ట్లో. సడన్ గా హార్ట్ బీట్ తక్కువ ఉందని చెప్పేసి అది అప్పటి వరకు తెలియలేదు. సడన్ గా అయ్యో. ఒకటి అయింది. సెకండ్ థింగ్ ఏం జరిగింది, ముందుగా నాకు రికగ్నైజ్ ఎంసెట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ ఉంటుంది ఏమన్నా? చేశారు సార్. అంటే అది రికగ్నైజ్ అయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, లైక్ ఫైన్ అంత నార్మల్ ఓకే, అయిపోయింది. గుడ్ బట్ గుడ్ అదొక గుడ్. సడన్ షాక్ లాగా వచ్చింది ఫ్యామిలీకి అంతే. అవునవును, యాక్చువల్లీ డ్యామేజింగ్ ఆస్పెక్టే. కానీ ఇక్కడ మీకు ఏమి ఫాదర్ని ఏం సేవ్ చేస్తుందంటే, మనం ఏమనుకుంటాం అంటే ఫాదర్ వెళ్తా ఉన్నారు, ట్రై చేస్తున్నారు కానీ ఎదగట్లేదు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆక్యుపెంట్ బాగుండడం వల్ల బ్యాలెన్స్ అవుతా ఉంది. అదే ఆక్యుపెంట్ లేకపోతే మెర్క్యూరీ 100% రిజల్ట్ ఇచ్చేది, ఇంకా అగ్రెసివ్ డ్యామేజ్ ఇచ్చేది. ఇది 25% డ్యామేజే. అర్థమైందా? ఓకే. ఉమ్, అండ్ దాని అలా కాకుండా సార్ ఎంసెట్ లో ఆ ఇయర్ లోనే 2009లోనే దే స్టార్టెడ్ దిస్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్. అది ఫస్ట్ ఇయర్.
సో ఓ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజెస్ వస్తాయి అనుకొని పెట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు రానిలేదు, కాలేజీ అలౌట్ అవ్వలేదు, అదే ఇంజనీరింగ్ అవన్నీ కాలేజ్. వర్కౌట్ కాలేదు కదా. సో ఏదో సెకండ్ మళ్ళీ కౌన్సిలింగ్లో ఏదో మిగిలిన సీట్లో ఏదో ఒకటి పెట్టుకుందాం అని చెప్పి అన్నాను. నా ర్యాంక్కి చెప్పిన కాలేజ్కి అందరూ షాక్ అయ్యారు, ఎలా జరిగింది ఇలా జరిగింది అంటే నేను సీరియస్గా లేను, ర్యాండమ్ ఆడుతూ పాడుతూ అలా జరిగిపోయింది. అప్పుడు దాని ఓకే. ఇంపాక్ట్ తర్వాత తెలిసింది. మూడోది ఏంటిది? అదొక్కటి, వెబ్ కౌన్సిలింగ్ 2 అండ్ ఇది ఎంసెట్ ర్యాంక్ అనేది డిసప్పాయింట్ అయ్యాను నేను. అంత ఓకే తక్కువ వస్తుంది అనుకున్నా, అంత రాలేదు. ఓకే ఓకే. ఇక తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వెళ్తుంది. అప్పటిదాకా మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్, అర్థమైందా? 10, 11, 12. 1 సెకండ్. హలో హలో. ఎస్ సార్. థ్యాంక్ యూ. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ 12, 13. మీకు ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. మార్స్ దశ వచ్చింది. మార్స్ స్టార్లో గ్రహం ఎవరున్నారు? కేతు ఉన్నాడు కదా. ఎస్ సార్. మార్సు, కేతు ఉన్నాడు, తర్వాత మెర్క్యూరీ కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. కాబట్టి మార్స్ స్టార్లో రాహువే రిజల్ట్ ఇస్తాడు కదా. సో రాహు మళ్ళీ లీడింగ్, అంటే మార్స్ రాహు తృతీయాన్ని కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు రవి రాహు కనెక్షన్, మార్స్ రాహు కనెక్షన్, బికాజ్ రాహు లీడింగ్ కదా. శుక్రుడు ఒక్కడికి బెనిఫిట్, మిగిలిన వాళ్ళందరికీ తలనొప్పి అనమాట. ఓకే సరే. ఓకే సరే. ఇక్కడైతే మీకు ఇంప్రూవ్మెంట్ స్టెప్ మరి చెప్పాలన్నమాట. 2014-15లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ మరి సిగ్నిఫై చేయాలన్నమాట. పనిచేసిందా? వర్క్ ఆపర్చునిటీ, లెర్నింగ్, కొత్త కోర్సు, మీరు ఏదంటే అది మంచిగా చెప్తానన్నమాట. 100% ట్రూ సార్. అది లైఫ్ చేంజింగ్ అయింది. నేను కాలేజ్ అది మిస్ అవ్వడం వల్ల ప్లేస్మెంట్స్ ఉండదు, ఇంకా అయిపోయింది, ఏదో ఒకటి చేసుకొని బతకాలనుకున్న టైంలో కాగ్నిజెంట్లో నాకు జాబ్ వచ్చింది. ఓకే అంటే కాలేజ్ స్టడీస్ వరకు బాగానే జరిగింది, లైక్ మంచి పర్సంటేజ్ ఉంది కాలేజ్లో, టాప్. ఓకే. ఇక్కడ బాగా పనిచేసింది కదా. ఎస్. ఆ కాగ్నిజెంట్ తర్వాత సార్ ట్విస్ట్ చెప్తారు. విత్ ఇన్ 6 months ఈ ఎగ్జామ్స్ అవి రాస్తున్నారు ఇది అని చెప్తే బ్యాంక్ జాబ్ తగిలింది. బ్యాంక్ జాబ్ ఎక్స్పెక్టెడ్ తగిలింది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది బ్యాంక్ జాబేనా? కాగ్నిజెంట్ జాబ్ 6 months లో మళ్ళీ బ్యాంక్ జాబ్. బ్యాంక్ జాబ్ 2013 వచ్చింది. పాస్డ్ అవుట్, 14 May, అంటే 1 year లో సో బ్యాంక్ జాబ్ కి షిఫ్ట్ అయ్యారు మీరు ఇక. ఎస్ సార్. అవును సార్. ఇక అంతే కదా. తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అలా నడుస్తుంది. ఇప్పుడు మీరు చరలగ్నం, ఇది చరరాశిలో ఉన్నాడు కదా మళ్ళా. తర్వాత శని కూడా చరరాశిలో. ఇవన్నీ చర అంటే మూవింగ్ కదా. సరే చూద్దాం. 15 బాగానే పోతా ఉందండి. ఓకే సో కంటిన్యూ. మీకు డిసప్పాయింటింగ్ స్టోరీ వచ్చేసి 2019-20 దగ్గర మళ్ళా స్టోరీ ఆగుతూ ఉంది. సో ఇక్కడ మళ్ళా ఆ సన్ బుక్ వచ్చింది. కుజ అండ్ రవి ఇద్దరు ఈ లగ్నానికి మారక బాధకులు, అవునా? మళ్ళీ వాళ్ళు ఆ రాహుకి కనెక్ట్ అవుతున్నారు ఇద్దరు కూడా. బికాజ్ మార్స్ ఈజ్ ఇన్ రాహు స్టార్, సన్ ఇన్ మూన్ స్టార్, బట్ రాహు ఈజ్ లీడింగ్. ఆ రెండు బుక్తులు మళ్ళీ ప్రోగ్రెషన్, అర్థమైందా? ప్రోగ్రెసివ్. సన్ 10th house స్క్వేర్ ఇస్తున్నాడు. అన్ని ఛాలెంజింగ్, అంటే దశాభుక్తి అండ్ ప్రోగ్రెషన్. కాబట్టి వర్కా, మళ్ళీ ఫాదర్, ఫ్యామిలీ హెల్తా, లేదంటే వేరే ఏమైనా సిచ్యువేషన్సా? మ్యారేజ్ ఎప్పుడైంది చెప్పమంటారా? చెప్పండి. మీరు అన్నట్టు 1920 బిగ్గెస్ట్ షాక్. మ్యారేజ్ 2000, అంటే జాబ్ జాయిన్ అవ్వగానే ఇంకా సెటిల్ అయిపోయాడు. మ్యారేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే 15 నుంచి స్టార్ట్ చేస్తే 18లో కుదిరింది. 19 మ్యారేజ్ 10 days ముందనంగా ఫాదర్ అందరిని ఇన్వైట్ చేసి ఇంట్లో ఫ్రెండ్స్తో కూర్చొని ఈవినింగ్ పనులు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు 10 days బిఫోర్ ద మ్యారేజ్. ఓ సారీ 2019 February. సో అప్పటికి ఇంకా ఆ అమ్మాయి నేను మళ్ళీ లైక్ 1 year వీ హ్యాడ్ టు వెయిట్ టు గెట్ మ్యారీడ్. ఫైనల్ గా మ్యారేజ్ అయింది 2020లో ఆఫ్టర్ 1 year. ఇంట్లో నేను పెద్దవాడిని అందరికంటే. డాడీ పెద్ద, మమ్మీ పెద్ద, సో నేను పెద్దవాడిని ఫస్ట్. సో మొత్తం హోల్ ఫ్యామిలీకి ఒక ఉంటది, ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. 1 year దట్ థింగ్ అనేది ఒక 1 year ఫుల్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్. అంటే పత్రికలు బంద్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని సడన్లీ హీ గాట్ ఎ మ్యాసివ్ స్ట్రోక్ అండ్ అక్కడే పడిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్ళలోపు దే కన్ఫర్మ్. అదే ఎందుకంటే 2 మారక బాధకులు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మీ మ్యారేజ్ ఇవన్నీ సస్టైన్ అవుతాయండి, అర్థమైందా? రిలేషన్షిప్ విల్ బి బ్యాలెన్స్డ్. మిగిలిన అన్ని ఇనిషియల్ హికప్స్ ఉన్నాయి సార్, బట్ అవి ఉంటాయి ఇక. మరి ఈ మాత్రం ఆస్పెక్ట్ కి ఆ మాత్రం లేకపోతే అట్లా. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్ట్. ఎందుకంటే వర్క్ ప్రోగ్రెస్ కానీ వేరే సైడ్ ఏమీ మూవ్ అవ్వట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో నడుస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, వస్తుంది. అప్పటిదాకా రెగ్యులరే. ఇక్కడ మళ్ళీ మెర్క్యూరీ అందుకుంటున్నాడు చూడండి. ప్రోగ్రెసివ్ 10th house 23, 24, 25 మధ్యలో మళ్ళీ ఇంక్రీజ్ అయింది. 23 నుంచి, అంటే గురుభుక్తి. గురు స్టార్లడ్ రవి బాధకుడు వ్యయంలో ఉండొచ్చు, దోషమేం కాదు. షష్టాధిపతి బాధకుడు కలిసి వ్యయంలో ఉన్నారు కదా. షష్టాధిపతి వ్యయంలో ఉండి విపరీత రాజయోగాన్ని కూడా ఫామ్ చేస్తున్నాడు. రాహుదశ జరుగుతూ ఉన్నది. రాహు స్టార్లడ్
కేతు 9లో ఉన్నాడు. 9లో ఎవరు లీడింగ్? 9లో వచ్చేసేసి కేతువే లీడింగ్ అట. కేతు స్టార్లాడు, కుజుడు దశమాధిపతిని చూశాడు కదా, అందుకని వచ్చింది అనమాట. దశమాధిపతిని చూశాడు. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు మళ్ళీ 23, 25లో మళ్ళీ మీ ప్యాకేజో, ప్రోగ్రెసో, ప్రమోషనో బాగా మరి ఎస్ సార్, బాగా రావాలి. వచ్చిందా? అది ప్రమోషన్ అయ్యారు రాదనుకున్నా, చాలా క్యాజువల్ గా ఉన్నా, లిస్ట్ లో పేరు వచ్చింది ప్రమోటెడ్ అని. ఓకే, సరే, మంచిది. అండ్ 24లోనే పాప కూడా పుట్టింది. సంతోషం, సంతోషం. సో ఫ్యామిలీ బిల్డ్ అయింది. రైట్, ఇక నడుస్తుంది. ఇప్పుడు వచ్చి ఆగాము, ఇంకా తర్వాత కూడా చెప్తాను. బానే ఉంది. లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి కొద్దిగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీ అంటే మీ మూడు పెళ్ళాల మధ్యన ఇంకెక్కడ? అవును సార్, ఫ్రెండ్ హస్బెండ్. ఏంటట? ఏం లేదు సార్, అంటే కొద్దిగా వర్క్ లో బిజీ అయిపోవడం, ఫ్యామిలీ టైం టైం ఇవ్వట్లేదు అంటున్నారా? టైం ఇవ్వను ఇలాంటివి. అది కొద్దిగా ఇంకా పాప పుట్టిన తర్వాత పాప రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి అది ఇంకా పుష్ చేస్తుంది. మా వైఫ్ కూడా వర్కింగ్. సో ఇద్దరు వర్కింగ్ అయితే మరి మీకు సపోర్ట్ ఎవరు? తను వర్క్ ఫ్రమ్ హోమ్ సార్, అంటే నానీని ఎంప్లాయ్ చేసుకున్నాము. తను ఉంటది, ఆల్మోస్ట్ 10 hours ఉంటది ఎవ్రీడే. ఓకే, నైస్. ఓకే, మీరు ఎంతమంది అన్నదమ్ములకు చెల్లెలు? నేను తమ్ముడు సార్, ఇద్దరు. ఓకే, మీ వాడు సెటిల్ కావడానికి మరి బాగా టైం పట్టిందా? తొందరగానే అయిపోయిందా? తమ్ముడు అయ్యాడు సార్, మంచిగానే సెటిల్ అయ్యాడు. ఐఐటీలో చేశాడు, మంచి జాబే ఉంది ఎంఎన్సీలో. బట్ ఏం జరిగిందంటే నార్మల్ కాలేజ్ నుంచి 2 years ఇన్ఫోసిస్ లో వర్క్ చేసి తర్వాత 3 years ఎంటెక్ చేయాల్సి వచ్చింది ఐఐటీలో స్పెషల్ కోర్స్ లో. కొంచెం లేట్ అయింది, బట్ వెల్ సెటిల్డ్ సార్. ఓకే, రైట్. మంచి ఫ్యామిలీతో మ్యారేజ్ అన్ని కూడా అన్ని లైక్ నౌ వెల్ సెటిల్డ్. 5 years మిస్ అయిందని ఫీల్ అవుతుంటాడు తను కూడా, అంటే ఫ్రెండ్స్ తో పోలిస్తే 5 years డిలేగా ఆ స్టెప్ ఎక్కాను అన్నట్టు. ఎందుకంటే మీకు మార్స్ దశ వచ్చింది కదా, మార్స్ రాహు యాక్టివేట్ అయ్యి వెళ్తున్నారు కదా, సో కాబట్టి ఇద్దరిలో ఒకళ్ళకి స్లో అవుతుంది, ఒకళ్ళకి స్పీడ్ అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు 2025లోనే ఉన్నాం, ఎందుకంటే అక్టోబర్ రాలేదు కాబట్టి ఆగుదాం ఒక నిమిషం. ఇప్పటిదాకా నేను చెప్పింది మరి 10లో ఒక 2-3 సరిపోయినాయా? ఒక 8 మార్కులు ఏవోనే వచ్చాయా, తక్కువ వచ్చాయా, పాసా ఫెయిలా? సార్ ఇది ఏమంటాం, హైట్ చేయడం అనుకోకపోతే 10కి 10 కరెక్ట్ అయ్యి సార్. మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా నేను మరి మీరు తప్పించిన బర్త్ టైంకి మీకు ఏం పెనాల్టీ వేయాలి సార్? అది మా పేరెంట్స్ ని అడగాలి సార్, వాళ్ళు ఎందుకు అలా ఇచ్చారు. ఓకే, సరే, సరిపోతుంది కదా మరి టైం అయితే. ఎస్ సార్ 100% సరిపోయింది సార్. సరే, మరి ముందుకు చెప్పనా? ఎస్ సార్. ఎట్లా అనిపించింది? ఇదివరకు ఎప్పుడైనా చెప్పించుకున్నారా? చెప్పించుకున్నాను సార్, లైక్ బట్ మీలాగా ఎవరు చెప్పరు, ఎందుకంటే అందరూ ఏంటంటే ఫ్యూచర్ చెప్తూ ఉంటారు. నీ క్వశ్చన్ ఏంటిది? నీ పాస్ట్ నీకు తెలిసినప్పుడు మళ్ళీ మేమెందుకు చెప్పాలి మరి? అలాగా సార్, అంటే ఆ కరెక్ట్ ఎంతవరకు మీ ఫ్యూచర్ ప్రొడిక్షన్ అనేది పాస్ట్ లో మీరు ఎంత అక్యురేట్ గా చెప్పగలిగారు అంటే మీరు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు, మా నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు, పాండిత్యాన్ని మీరు శంకిస్తున్నారు. సారీ, అలాగా సార్. అంటే అలాంటప్పుడు మీకు ఎందుకు చెప్పాలి పాస్ట్ మరి? సార్ కాన్ఫిడెన్స్ రావడానికి సార్. అంటే మిమ్మల్ని నమ్మించాలా? నమ్మకం లేనప్పుడు మీరు ఎందుకు వచ్చారు? నో నాట్ లైక్ దట్ సార్. అండ్ చెప్పరు సార్, ఎవరు చెప్పరు. పాస్ట్ లైఫ్ మనం అడగము, వాళ్ళు చెప్పరు. సో చెప్పడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్. అదేంటే మనకి అది ఉన్నదే పాత కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు మీకు LHS = RHS కదా, ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అయినప్పుడు ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేయాల్సింది, అది మనం అడిగితే చేసేది కాదనేది నా ఫీలింగ్. మనకుగా మనం టెస్ట్ చేసుకోవాలి అప్పుడే. సో అంతగా ఉంటే అట్లాంటిది కావాలంటే మనమే నేర్చుకోవాలన్నమాట. అది పరిస్థితి, నాకు ఏర్పడిన పరిస్థితి. అర్థమైందా? అవును సార్. మీ వీడియోస్ అది చూడడం వల్ల ఐ వాజ్ సో డ్రాన్ టు దిస్ ఆస్ట్రాలజీ సార్. నమ్మరు, నాకు తెలియదు, మేబీ నాకు ఆస్ట్రాలజీ ఉందో లేదో. చాలా మంది క్వశ్చన్ ఇదే అడుగుతారు, మీకు వచ్చిందా అని. సార్ అది నాకు తెలియదు సార్, మేబీ 5%, 10% దగ్గర ఆగిపోతున్నా, లేదు కంప్లీట్ గా ఫోకస్ చేయడానికి. బాగా నేర్పించట్లేదు. సారీ సార్, బాగా నేర్పించట్లేదు అయితే మీకు 5 to 10% వస్తుందంటే. సార్ మీరు 100% పర్ఫెక్ట్ నేర్పిస్తున్నారు సార్. మీలాంటి ఆస్ట్రాలజీ నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. టైం డివోట్ చేయలేకపోతున్నాను. చాలా ఓకే, రైట్. సరే, ఇక ముందుకు చెప్తాను. ఇక మీ సాటిస్ఫాక్షన్ ప్రపంచంలో ఏ దేవుడు కూడా తీర్చలేడండి, అర్థమైందా? అంతే. ఇక అది మీకు తెలుసు కదా, ఆవుల పాక స్టోరీ. అదొక్కసారి రిప్లై చేసుకోవాలి మీరు, అంతే. సరే, ఇక ముందుకెళ్ళి చెప్పాలని అడుగుతున్నారు. రిలేషన్షిప్ సడన్ గా సార్, నేను మీరు ఫాలో అవుతూ వింటున్నప్పుడు నాకున్న ఒకే క్వశ్చన్, ఫ్యూచర్ లైఫ్ ఏంటి, మనీ సంపాదిస్తానా, ఇదే అప్పర్ మిడిల్ క్లాస్ లో. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? సంపాదించినవి మళ్ళీ సంపాదిస్తారా అంటున్నారు. ఇప్పుడు సేవింగ్ చేసుకోవట్లేదు సరిగ్గా? సార్ ఉంది సార్, సేవింగ్స్ ఉన్నాయి, కానీ అది సార్ నలుగురితో పోల్చుకుంటే అక్కడే ఉండిపోయినా అనిపిస్తుంది, పైకి వెళ్ళట్లేదు. అంటే జంప్ రావట్లేదు. మీది జాబ్ కదా, మరి జాబ్ మానేసి మీరు బిజినెస్ పెట్టాలి అప్పుడు. మరి కంపేర్ చేయాలంటే మీరు మీ స్కేల్ 3 ఆఫీసర్ లెవెల్లోనే కంపేర్ చేసుకోవాలి కదా.
అవును అవును సార్, అవును సార్. వేరే బిజినెస్ మ్యాన్తో కంపేర్ చేసుకుంటే మీకు మ్యాచ్ అవ్వదు, లేదంటే ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటే మ్యాచ్ అవ్వదు. అవును సార్. కంపారిజన్ సో ఇక మనకి ఇది సంతృప్తి అనేది ప్రాబ్లం ఉందండి మీ దానిలో. అది డిఫాల్ట్గా ఉంది. అది ఏం చేస్తుందనంటే మనిషిని ఎదిగేదానికి ట్రై చేస్తుంది. నెగిటివ్గా అనుకో డిప్రెషన్లో వెళ్ళేదానికి చేస్తుంది. మీకు కొంచెం ఓకే. డిప్రెషన్ కాంబినేషన్ ఏంటంటే చంద్ర రాహుల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఓవర్గా ఆలోచించేసేసుకొని బుర్రపాడు చేసుకుంటారు అనమాట. అది ఇది సమస్య. కూడా ట్రూ. ఎస్ సార్. ముందుకెళ్దాము. సర్లే, ఇన్సెక్యూరిటీస్ అవన్నీ ఉండడం కూడా మంచిదే. మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడానికి ఉపయోగపడతాయి కదా. అవును సార్. కాబట్టి లెట్స్ టేక్ పాజిటివ్ ఓన్లీ. ముందుకెళ్దాం. ఈ బుధుడు వక్రిస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ అవుతున్నాడు. అప్కమింగ్లో కూడా ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. 10th హౌస్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. 27, 28 బాగానే ఉంది. మెర్క్యూరీ వెళ్తున్నాడు, అయిపోయింది. మెర్క్యూరీ వక్రిచ్చేసాడు. 2031 వరకు వెళ్ళాడండి. 31లో మళ్ళీ రాహులో బుధుడే వస్తున్నాడు. ఆ బుధుడు ఇప్పుడు బుధుడి నక్షత్రాల్లో గ్రహాలు లేవు కదా, సో బుధుడు కేతుని ఫాలో అవుతున్నాడు. అక్కడ సప్తమాధిపతి అక్కడే ఉన్నాడు. సరే, శని నక్షత్రం. సో ఇక్కడ మీకు తెలివితేటలు ఉన్నాయి అనేది మీకు తెలిసి అనిపించి మీరు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లో చేయాలని చూస్తే గట్టిగా 2031లో చీటింగ్ అట్లాంటివి అవుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా చూసుకోవాలన్నమాట. ఓకే, అక్కడ మూన్తో ట్రైన్ అయ్యాక ఇది జరుగుతూ ఉందన్నమాట. తర్వాత జరుగుతుంది కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి. అదే ఒకవేళ ముందు జరిగి ఉంటే 2 డిగ్రీలు వేరేగా ఉండేది. బట్ ఎనీవే, నేనైతే కొంచెం అక్కడ 31 దగ్గర జాగ్రత్త చెప్తున్నా. మీ జాబ్ ఇక మానేది కాదు, వదిలేది కాదు, అది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంతే. దాని తర్వాత నెక్స్ట్ వేరే ఆస్పెక్ట్ లేదు, అర్థమైందా? వేరే ఆస్పెక్ట్ లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో కంటిన్యూ అవుతుంది చార్టు. దాదాపు 42 వరకు వెళ్ళిందండి. ఒకే ఫ్లోలో వెళ్తా ఉంది. రాహు స్టార్లో గ్రహాలు ఉన్నాయి. రాహు స్టార్లాడు కేతువే లీడింగ్ అనమాట. 9th హౌస్ పూర్వపుణ్య స్థానం. కానీ రాహు నవంచ బాలరిష్టం కాబట్టి, ఫాదర్ లేరు కాబట్టి మీరు ఇండివిజువల్గా గ్రో అవడానికి, కొంత ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉంటుంది. మీకు కుటుంబ స్థానంలో బుధుడు వక్రిస్తున్నాడు కాబట్టి రేపొద్దున ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఉంటుంది. అర్థమైందా? ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ని ఒరిజినల్గా మనం ఏం చేయలేం, ఎందుకంటే మీకు కూడా ఈగో ఉంది, లేదని చెప్పొద్దు. అర్థమైందా? ఎందుకంటే రవి మీకు ఎక్కర్లేని డౌట్లతో మీరు ఎదుటోళ్ళని ప్రెజర్ చేస్తారు, ఎదుటోళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేస్తారు. రెసిప్రోకల్ కదా ఏదైనా, అవునా కదా? కాబట్టి జరుగుతుంది. అందులోనూ అగ్రెసివ్ పర్సనాలిటీ కూడా. మీరు మరి చిన్నదానికే మరి డిసప్పాయింట్ అవుతా ఉన్నప్పుడు మరి బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటారు కదా. ఇక బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. బట్ మ్యారేజ్ విల్ సస్టైన్ సేమ్ ద వే ఫాదర్ లాగా సస్టైన్ అవుతుందిలే. అక్కడ ఒక చిన్న ప్లానిటరీ ఆస్పెక్ట్ వచ్చింది 42లో, అంతే. దాని తర్వాత ముందు పోతుంది. ఆ ముందు కూడా మెర్క్యూరీ మళ్ళీ అక్కడ ఇచ్చాడు. ఆ 41, 42లో మెర్క్యూరీ అని సరిగ్గా లేదు. సో మ్యాటర్ ఏంటంటే మీరు ఉన్నదాంతో సంతృప్తి పడకపోతే అసలు మీకు జీవితంలో సంతృప్తి రాదనేది నా అండర్స్టాండింగ్. మీరు ఆల్రెడీ బ్యాంకింగ్లో ఉన్నారు కాబట్టి మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి చెప్పేది ఏం లేదు. కమిటెడ్ సేవింగ్ చేసుకుంటా మీరు ఫండ్ మేనేజ్ చేసుకోవాలి, అంతే. కార్పస్ ఫండ్ అంటారు కదా దాన్ని, అదేనా? సో మీ ఫండ్ని మీరు మేనేజ్ చేసుకోవాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. మీ జాబు, టైం అన్నీ బాగా వచ్చాయి కదా, కాబట్టి వర్క్ అవన్నీ కూడా సుపీరియారిటీ, రెస్పెక్ట్ చాలా బాగున్నట్టు అనమాట. ఎందుకంటే వీనస్ స్టార్, మీరు పూర్వషాఢలో పుట్టారు, స్టార్లో లగ్నం మీద ఉన్నాడు. అంత బాగానే ఉన్నది, బాగా నడుస్తుంది, అంత ఓకే, నాకు కంప్లైంట్ లేదు. కాకపోతే ఫ్యామిలీ, కుటుంబ భావానికి వక్రత ఉంది కాబట్టి కుటుంబ సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని ముందు పోవాలి. చార్ట్ స్టెబులే, నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు, అంతే. అయిపోయింది నా జాతకం అనాలిసిస్. ఎలా అనిపించింది? బాగుంది సార్. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్, కొన్ని డౌట్స్ క్లారిటీ, అండ్ ఐ మీన్ కొన్ని భయాలు అవి ఉన్నాయి, అవన్నీ కొద్దిగా తగ్గినట్టు. అంటే ఇంతకీ ఏం భయం ఉంది, ఏం పోయింది? సార్ ఏం లేదు సార్, అంటే కొన్ని ఇన్స్టెన్సెస్ చూసినప్పుడు అవి మళ్ళీ నాకు అలానే జరుగుతాయేమోనన్న భయాలు అప్పట్లో చాలా ఉండే అనమాట. రోడ్ యాక్సిడెంట్స్ అవి చూసేసరికి నేను కారే కొనకూడదు అని అనుకున్నా. డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎందుకంటే మార్స్ యురేనస్ అపోజిషన్ ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ మెర్క్యూరీ బుక్తి చెప్పాను చూసారా, అక్కడ కూడా డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. మీరు రాంగ్ డెసిషన్ అంటే మనం ఒకటికి డబ్బు ఇచ్చి మోసపోవడమే కాదు, మెట్లు చూసుకోకుండా పడిపోయింది కూడా రాంగ్ డెసిషన్ కిందకే వస్తుంది నా క్యాలిక్యులేషన్లో. సో మనం డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్, ఎందుకంటే కుటుంబ స్థానంలో బుధుడు వక్రించబోతున్నాడు. అంటే ఫ్యామిలీలో మనము కొంచెం డ్రాప్ అవుతుంది కదా, అర్థమైందా?
అందులోనూ వివాహమైన టైంలో కూడా ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ టైము అదంతా మనం ఎంత చేసినా కూడా అది ఇన్ఫినిటీ లూప్ అనమాట. మనం ఎంత చేసినా కనబడదు. అర్థమైందా? ఇప్పుడు అమ్మ రోజు అన్నం పెట్టకపోతే తిట్టినట్టు ఉంటుంది చూసారా, అట్టనే ఉంటుంది. నువ్వు ఎంత చేయి మళ్ళీ అప్పటికి అంతే ఉంటుంది అనమాట. అంతే ఒక్క పూట పెట్టకపోయినా అంతే, ఒక్క పూట పెట్టుకున్నా తిట్టుకుంటారు కాబట్టి అది కామన్. ఎప్పటికప్పుడే మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సిందే. అది సైకిల్ ఎక్కాక తొక్కాల్సిందే కదా, తప్పదు కదా. అవును సార్, అవును సార్. అదే అది. అండ్ యాక్సిడెంట్ కూడా కరెక్టే సార్. ఆ టైంలోనే నాకు 2 యాక్సిడెంట్స్ అయ్యి నాకు వెహికల్ అంటేనే చాలా భయం ఉండింది. అలాంటి ఆ భయాలు ఆల్మోస్ట్ 5-6 years పెట్టుకొని దెన్ సమ్హౌ ఇంకా ఫ్యామిలీ కోసమే మళ్ళీ వెహికల్ తీసుకోవడం అది తప్పదు కదా సార్. అవునవును, అలా జరిగింది. మినిమం వెహికల్ ఉండాలి కదా. సో అలానే అదే కొంచెం జాగ్రత్తగా మనం ర్యాష్ కాకుండా చేయాలి అంతే. సో బ్యాంకింగ్ లో కూడా ఈ ఫ్రాడ్స్, లిటిగేషన్స్ ఇలాంటివన్నీ చూసి అలాంటివన్నీ మళ్ళీ వస్తాయేమో, మనం ఫేస్ చేయాలేమో అని అలాంటి ఒక టెన్షన్. అందుకే డెసిషన్ తీసుకోవాలా, ఏదైనా రిస్కీ చేయాలా అంటే వద్దులే, ఎందుకు వచ్చిన రిస్క్లే అని వెనక్కుండిపోవడం. ఓకే, మీరు ఫైనాన్స్ ని కాపాడుకోండి. ఓకే, దెన్ ఇట్ విల్ బి గుడ్. ఎందుకంటే రాహు ఇస్ కనెక్టెడ్ టు 9th to Mars కదా. ఇప్పుడు కుజుడు రాహు కనెక్ట్ అయినప్పుడు అది 3rd, మనం ఎదుటోడిని కొలగొట్టగలుగుతాం. అదే మనం 9th కనెక్ట్ అయ్యామనుకో, మనం గ్రీడ్కి వెళ్ళి పోగొట్టుకోగలిగేదానికి కారణమవుతుంది. కాబట్టి గ్రీడ్కి వెళ్ళొద్దని చెప్తా నేను. ఓకే సార్. సాటిస్ఫాక్షన్ బాక్స్ లో పెట్టుకోవాలి అంతే, అంతకు మించి చేసేది ఏం లేదు దాన్ని. తప్పకుండా. సరే, మరి బోల్డ్ గా చెప్పేసానా? నో సార్, ఉన్నదన్నట్టుగా చెప్పారు. దట్ ఈస్ ఫైన్ సార్. అదే మనకు కావాలి కదా సార్. థ్యాంక్ యూ. మరి ఉండనా మరి. ఎస్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.